ఇప్పుడు మన పరిహారాల కింద మనం హోమాలు చేసుకుంటాం, లేకపోతే మంత్రాలతో జపాలు చేయించుకుంటాం, రత్నాలు కూడా ధరిస్తాం. వీటిల్లో ఏది బెటర్? రత్నం ధరించుకోవడం బెటరా లేకపోతే హోమాలు చేయించుకోవడం బెటరా అంటే ఏం చెప్తారు మీరు? రత్నం ధరించుకోవడం బెటర్ అండి. హోమాలు చేయడం చాలా నిష్ట నియమాలు ఉండాలి. దానికి ఒక్కసారి ఒక దినం ఉపయోగించుకోవాలి, ఒకరోజు టైం వేస్ట్ చేసుకోవాలి, ఎక్కడికో పోవాలి, ఏ టెంపుల్కో పోవాలి, లేకుంటే వాళ్ళు చెప్పిన టైంకి పోవాలి. కానీ దీనికన్నా సులభమైన ఇదంటే రత్నం ధరించుకోవడం బెటర్. అంటే అవి చేసుకోవాలి, కానీ మీరు 50% రత్నం ధరించుకుంటే నీకు అన్ని విధాలుగా జరుగుతుంది. దాన్ని చెప్పిన ప్రకారం పద్ధతికి కూడా పాటించుకోవాలి. ఆ రత్నంకి సంబంధించిన నియమాలు ఉంటాయి. రత్నం ధరించేది మీకు కొంచెం ఈజీగా ఉంటుంది. రత్నం హోమం చేయాలంటే చాలా ఫలితాలు ఎంతవరకు కరెక్ట్గా వస్తాయి అంటారు? మీరు ఏం చెప్తారు? ఒక 60% వస్తాయి అనుకోవచ్చా, లేకపోతే 70%, 75% వస్తుంది రత్నాల ద్వారా. అద్భుతం. కానీ కరెక్ట్గా తీసుకుంటే, కరెక్ట్గా వేసుకుంటే అదే 75% ఉంది. అంత గ్యారంటీ మీరు ఎలా ఇవ్వగలరు? చూసినాం కాబట్టి, మేము చేయించినాం కాబట్టి. మీ జీవితంలో అలా అబ్జర్వేషన్ అనుభవాలు ఏమైనా ఉన్నాయా? అంటే అప్పటి నుంచి వచ్చిన శాస్త్రం చెప్తుంది కదా, శాస్త్రాన్ని మేము ఎలా నమ్ముతాము. వాళ్ళు దానికి వరాహిమహుడు, పరాశరుడు, తర్వాత ఇంకా 12 మంది నాకు ప్లాస్టిక్ అయితే ఉండేది. ఇలాంటి వాళ్ళు చెప్పిండే వాళ్ళని నమ్మాలి కదా. 100కి 100 నమ్మినప్పుడు దాన్ని కూడా నమ్మాలి. ఈ విధంగా ఇలా వస్తుంది ఈ రత్నం ద్వారా అన్నప్పుడు వస్తే ఆ రత్నశాస్త్రంలో చెప్పారు వాళ్ళు. ఓకే, చెప్పారు. అప్పుడు దాన్ని మనం ఫాలో కావాలే కానీ దాన్ని అది ఇలా ఇదా అని మనం పండితులు పామరులు కాదు, ఎవరైనా లేదు ఇక్కడ. ఓకే, అంత పెద్ద చేసిన వాళ్ళు ఆ జ్యోతిష్ పండితులు ఎవరో ఉంటారు, వాళ్ళ దగ్గర పోయి మనం చేసుకోవాలి. అప్పుడు ఓకే. ఇప్పుడు రత్నాన్ని కుడి చేతికి ధరించాలా, ఎర్రం చేతికి ధరించాలా అని డౌట్లు చాలా మందికి ఉన్నాయి. కుడి చేతికే ధరించాలి. ప్రతి ఒక్క మాటకి కుడి చేతిలో ఇవ్వాలి, కుడి చేతికి ఇవ్వాలి. అంటే దాంట్లో కొంచెం దీనికన్నా కొంతమంది ఏమంటారంటే అభివృద్ధి అయితే కుడి చేయి, ఆరోగ్యం అయితే ఎడం చేయ, ఇట్లా చెప్తూ ఉంటారు. కుడి చేతికి ఉంటుంది. ఓకే, కుడి చేతుకున్నప్పుడు దీంట్లో దీనికే ఎక్కువ ప్రాధాన్యత, ప్లస్ పాజిటివ్ ఎనర్జీ దీనికే ఉంటుంది. ఇక్కడ నుంచి వస్తాయి అనమాట. ఇప్పుడు హార్ట్ ఎక్కడ ఉంటుంది, ఇది ఎక్కడ ఉంటుంది అంటారు కదా, ఆ విధంగా ఉంటుంది. హార్ట్ మరి ఎడం పక్కన ఉంటుంది, ఎడం పక్కన ఉంటుంది. కానీ ఎగ్జాంపుల్ చెప్పింది, కానీ కుడి చేతికే తెలిసే కుడి అనేది మంచిది అనే భావం కదా, ఆ భావంతో మనం వెళ్ళాలి. కుడి ఎడం అయితే పొరపాటు లేదో అన్నారు కదా. అది కుడి, అది వేరే. దానికి ఇది కొన్నిటికి అన్నిటికీ ఉపయోగించదు, అన్ని వర్తించదు. కుడి చేయి కుడి చేయి అంటారు. కుడి చేయాలి. కుడి చేయికి మనం వేసుకోవాలి. ప్రతి ఒక్కరు దాని మీద మనం ఎడం చేతులు వేస్తామా? అదేలే, కుడి చేతులు వేస్తాం కదా. దేవునికి అభిషేకం ఇలా వేస్తామా, ఇలా వేస్తామా? అదే ఆ విధంగా దానికి కొన్ని పద్ధతులు మనం అదే విధంగా దాని అంటారు. కుడి ఎడమైతే పొరపాటు, వాడు ఏదో దేవదాస్ చెప్పింది, మన కుడి పొరపాటు లేదు, కొన్ని విషయాలకి ఏదో కుడి అని పొరపాటు. ఇప్పుడు మీకు మరి ఎవరన్నా మేము సంప్రదించాలనుకోండి, మీ నెంబర్ ఇస్తాం మేము. ఓకే, మీ మీద నమ్మకం వాళ్ళే ఫోన్లో చెప్తే మీరు పంపించేస్తారా? లేకపోతే వాళ్ళు మాకు ఇలా స్టోన్ కావాలంటే మీ బడ్జెట్ అని ప్రశ్న అడుగుతాం. బడ్జెట్ మాకు తక్కువలో కావాలంటే అది కష్టమవుతుంది. ఎందుకంటే నేను అలా పోను, మంచిదే కావాలి వాళ్ళకి. ఎంత మంచిదే కావాలంటే మంచిదే ఇవ్వాలి. వాళ్ళు మార్జిన్ దాంట్లో తక్కువ, దీన్ని తక్కువ వేసుకుంటే అది రాదు కదా. ఇప్పుడు ఇవాళ ఫస్ట్ ఒపీనియన్ సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారండి, మీరు చేసి పంపిస్తారు వాళ్ళకి. తర్వాత వాళ్ళు అక్కడికి చెక్ చేయించుకుంటారు. వాడు ఏమంటారంటే వాడి దగ్గర కొనుక్కోలేని ఉద్దేశంతో మీ మీద బ్యాడ్గా. అవును, అది 90% అలా ఉంటుంది. అలా నమ్మినప్పుడు, వాళ్ళు ఇవి నమ్మినప్పుడు అది వాళ్ళ కర్మ, ఏం చేసేయాలి. అప్పుడు వాళ్ళు నమ్మిన వాడెట్లా, వాడు చెప్పాడు కదా, వాడు ఎట్లా కరెక్ట్ ఉంటాడు? వాడే మోసం. ఓకే, చేయించుకున్న ఫస్ట్ ఈజ్ బెస్ట్ అంటారు కదా. మనం నమ్మకంతో ఒక దీంట్లో వచ్చినప్పుడు దాని నమ్మకాలను పంచుకొని పోవాలి. కానీ వీడు చెప్పిన నలుగురు అంటే లోకం పలుగాకులు ఉంటారు కదా, ఆ లోకం అట్లుంటే ఏమవుతుంది? అలా అవుతుంది, అంతే అవుతుంది. కానీ ఇంక వేరేం కాదని చెప్పచ్చు. వాళ్ళదే అంటే వ్యాపార నిమిత్తంగా ఇది కాదు అని చెప్పే అలా తయారవుతాను ఇప్పుడు లోకం ఎక్కువగా. ఇప్పుడు ఇక నాకు తెలిసిన ఆయన ఏమన్నాడంటే బ్రహ్మాండం తిండి మంచి తిండి అంటాడు, మీరేమో చూడంగానే బి గ్రేడ్ అని చెప్పేశారు. అంటే నాకు కూడా అలా చెప్పలేదు ఆయన. బి గ్రేడ్ అని చెప్పేది వాస్తవం చెప్పాను అంతే, కానీ ఉండేది చెప్పాను. నేను బి గ్రేడ్ అంటే పనికిరాదని చెప్పలేదు కదా, అంతే చెప్పలేదు. కానీ దాంట్లో కొంత తక్కువ ఇచ్చాడు అని చెప్పాము అంతే. చూడగానే మీకు అర్థమైపోద్దా ఇది ఏ గ్రేడ్ ఇది బి అంటే మాకు కూడా పూర్తిగా 100% మాకు దాని ల్యాబ్ టెస్ట్ చేసి దాన్ని ఇంకా కొంచెం నిదానంగా దాని ఇంకా చాలా ఉన్నాయి, దాన్ని టెస్టింగ్లు ఉన్నాయి. మన ఎక్స్పీరియన్స్ అనుభవంతో పాటు బంగారాన్ని గీసి చూస్తామండి, అది ఇమీడియట్. అది రత్నం చాలా, ఇది రత్నశాస్త్రం అనే రత్నము టెస్ట్ చేసి చాలా బాగా దాని అన్ని కొన్ని ఉన్నాయి, కొన్ని గ్లాసెస్ దాంట్లో చూసినప్పుడు ఆ రేస్ ఎలా ఉన్నాయని చెప్పి అది చాలా లేట్గా
గుర్తించేదానికి అవుతుంది. బంగారం అలా కాదు, ఉమ్, దానికి యాసిడ్స్ ఉంటే కొంచెం చేసి ఇమీడియట్గా తెలిసిపోతుంది. రత్నం అనేది కొంచెం మనం ఎంత నిపుణులైనా కూడా వాళ్ళకి 90% కానీ 100% రాదు. ఓకే. దాన్ని మనం దానికి అందుకే ఇప్పుడు అంతా మిషనరీస్ తయారు చేశారు. బంగారం ఆలమార్క్ 22 క్యారెట్ 24 క్యారెట్ ఎలా గుర్తిస్తుందో ఇప్పుడు కూడా రత్నశాస్త్ర మిషనరీస్ వచ్చాయి. దాంట్లో ల్యాబ్ అది మిషన్ గుర్తించి దానికి సర్టిఫికేట్ ఇచ్చేస్తుంది. ఉహుం, ఇంత హార్డ్నెస్ ఉంటుంది, దానికి కూడా హార్డ్నెస్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, దీని లోపల ఇంత ఉంది, దీని కథ అంది, అన్నీ మొత్తం డీటెయిల్స్ వస్తుంది. అప్పుడు దాన్ని తీసుకోవచ్చు. ఉహుం. అలా అయినా కూడా అంత మిషనరీస్ వచ్చినా కూడా ఈ దొంగ సర్టిఫికేట్లు ఇచ్చుకొని వాళ్ళ లాభం ఏమేమో తయారు చేస్తున్నారు. అదే రత్నాల పేరుతో చాలా దోపిడీ జరుగుతుంది అనేది. దోపిడీ విపరీతంగా జరుగుతుంది. మొత్తం దేశం పైన విపరీతంగా జరిగిపోతుంది. ఉమ్. దాని అందరూ పోతుంది, సామాన్యులు పోతున్నారు, మిడిల్ క్లాస్ కొందరు బాగా కావాలి నాకే. డైమండ్ ఉండే జాతకంలో దోషాల ప్రకారం డైమండ్ ధరించాలి, కానీ డైమండ్లు ఆభరణాల రూపంలో ధరించేస్తున్నారు. దానికి ఎట్లా మరి? అది జనరల్, అది ముందు నుంచి వస్తుంది జనరల్. అది డైమండ్ అంతా దేనికి మామూలుగా మనం ఏళ్ళకి పెట్టుకునేది ఉంటుంది. డైమండ్లు ఇప్పుడు గాజులు పెద్ద ఇప్పుడు డైమండ్ లెక్కలేని వస్తున్నాయి కదా. అది కొన్ని దాంట్లో కాదు, మనం రత్న జయంతో ఈ ఉంగరాల ద్వారా మనం వేసుకునేది వేసుకుంటాం. ఎక్కువ డైమండ్ ఉంటాయి కాబట్టి అంత ఇదిగా అది కూడా ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొంచెం ఎత్తి పెట్టేస్తారు, తీసి పెట్టేస్తారు, ఎప్పుడు వేసుకోరు. అది ఎప్పుడు వేసుకున్నారు కదా, అది అదే అలంకారానికి వేసుకుంటారు, తీసి పెట్టేస్తారు. అది అంతగా అప్పటికప్పుడే అంతే, ఆ టైం పని కాదు. మరకతాలతో కూడా హారాలు ఉంటాయండి. మరక అన్నిట్లో ఇప్పుడు హారాలు వచ్చే స్టోన్స్ అంతా కటింగ్ ఎక్కువగా వచ్చేస్తున్నాయి ఇప్పుడు. ఓకే. అద్భుతమైన ఉండాలి. నా దగ్గర వస్తే ఎన్నో రకరకాలుగా ఉంటాయి, సూపర్గా. మీ దగ్గర ఉన్న రకాలు చూపించండి. ఇప్పుడు ఇది ఇంత మటుకు మీద తెచ్చాను కాబట్టి అన్ని తేవడం కుదరదు కాబట్టి దీనికి విలువ దీనికి నా దగ్గర ఉండేది కంప్లీట్గా 2-3 లక్షలు అవుతుంది. ఇప్పుడు ఈ కెంపు ఉందండి, ఇది ఎన్ని క్యారెట్లు? ఇది 3 క్యారెట్లు వస్తుంది. కానీ కొన్ని పెద్దగా ఉన్నాయి, కొన్ని చిన్నగా ఉన్నాయి. ఏంటి మరి క్యారెట్లు? థిక్నెస్, దానికి బరువు. ఇప్పుడు బంగారము తూకం ఎక్కువ, అంతే సైజుని రాగిని తీసుకుంటే దాని తూకం తక్కువ ఉంటుంది, వెండి తక్కువ ఉంటుంది. అట్లా కొన్ని లోహాలకి కొన్ని రత్నాలకి వెయిటింగ్ పవర్ జాస్తి ఉంటుంది. అలా లైట్ వెయిట్ ఉంది ఇది, అట్లా అలాగా ఉంటుంది. కానీ ఇది ఎన్ని క్యారెట్లు? ఇది కెంపే. ఇది కెంపు కాదు, ఇది గోమేధికం. గోమేధికం. ఇది 4 క్యారెట్లు వస్తుంది. 4 క్యారెట్లు వస్తుంది. కొన్ని చూడండి, ఇది 3 క్యారెట్లు బ్లూ సఫైర్. ఓకే. ఇది టాప్ క్వాలిటీ. దీంట్లో ట్రాన్స్పరెంట్ ఉంటుంది, ట్రాన్స్పరెంట్ రావాలన్నమాట. అప్పుడే దానికి పవర్ ఎక్కువ ఉంటుంది. అది 5G అన్నమాట. ఇది ఏంటి? ఇది క్యాట్సై గోమేధికం కదా. లైన్ చూడండి ఇలా ఉంది. అదే క్యాట్సై. ఓకే. ఇది పచ్చ 4 క్యారెట్లు. ఇది పచ్చ. ఇదండి పచ్చ జాంబియా పచ్చ. ఇది 4 క్యారెట్ల 4 క్యారెట్లు వస్తుంది. ఎంత కాస్ట్ ఇది? అది మీకు ఇప్పుడు 2000 అంటే 8000 అవుతుంది. ఆ స్టోన్ ఫీస్ అంతే 2000 క్యారెట్. పీస్ 8000. ఓకే. దాంట్లో కూడా ఇంకా షేపు ఇంకొంచెం A+ క్వాలిటీ కూడా వస్తుంది, ఇంకా ఎక్కువ అవుతుంది. అలా అవుతుంది. కనకపుష్యరాగం కాస్ట్ ఎక్కువ, అన్నిటికన్నా ఎక్కువగా డైమండ్. దాని తర్వాత కనకపుష్యరాగం, దాని కూడా బ్లూ సఫైర్, దాని తర్వాత రూబీ. ఇవన్నీ కాస్ట్లీ స్టోన్స్. ఓకే. తక్కువ అంటే మీకు ముత్యం కూడా ఎక్కువ, బసరా ముత్యం అది కూడా ఎక్కువ అవుతుంది. అది కూడా ఎక్కువ 20,000 30,000 అవుతుంది. బసరా అంటే కొన్ని దొరికేది, ముత్యం చిప్పలో దొరుకుతుంది కదా, అది బసరా ముత్యం అవుతుంది. ఓకే. దాంట్లో పౌడరు అది వేస్ట్ అంతా తిరిగి ముత్యాలుగా తయారు చేస్తారు. ఓకే. ఇలా ఉంటాయి ముత్యాలు. దాంట్లో ఒరిజినల్గా ఇదిగా రౌండ్గా పెడతారు.